కొండాపూర్ కొత్తగూడ సర్కిల్లో ఉన్నటువంటి మహీంద్రా షోరూంలో షార్ట్ సర్క్యూట్ వల్ల పెద్ద ఎత్తున కూడా మంటలు చెలరేగాయి. ప్రస్తుతం నేను ఉంటున్నటువంటి ప్లేస్ మొత్తం అంతా కూడా దాదాపు 3 గంటల పాటు కూడా శ్రమిస్తేనే ఈ మంటలన్నీ కూడా అదుపులోకి వచ్చిన నేపథ్యం కనపడుతుంది. ఇంకా మన విజువల్లో చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఇంకా ఫైర్ సిబ్బంది లోపల ఉన్నటువంటి మంటల్ని ఆర్పడానికి శతవిధాలా కూడా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఈ మహీంద్రా షోరూమ్ అనేది చాలా పెద్దగా ఉండడం, లోపలంతా కూడా మహీంద్రా షోరూమ్కి సంబంధించినటువంటి ఈ కార్లకు సంబంధించిన యాక్సెసరీస్ అనేది ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో సో అవంతా కూడా పూర్తిగా కాలి బూడిదైనట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు ఈ ఫైర్లో దాదాపు 6-7 వెహికల్ దాకా పూర్తి స్థాయిలో కూడా దగ్ధమైనట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఆ విజువల్స్ కూడా మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు షాప్ను కూడా క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయారు. కానీ ఎక్కడి నుంచి కూడా ఈ ఫైర్ స్టార్ట్ అయిందని ఎవరికి పెద్దగా ఐడియా లేదు. కానీ రోడ్డు మీద వెళ్తున్నటువంటి వ్యక్తులు సమాచారంతో పోలీసులకు వెంటనే సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే ఇక్కడ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ఇక్కడ మాదాపూర్ రేంజ్లో ఉన్నటువంటి ఫైరు సంబంధించిన ఇంజిన్ కూడా ఇక్కడికి వచ్చింది. తర్వాత వడ్డనాగలపల్లి ఫైర్ది, తర్వాత కొండాపూర్ దగ్గర ఉన్నటువంటి ఒకటి, దాదాపు మొత్తం కలిపి 8 వెహికల్స్ 20-30 నిమిషాల్లోనే ఇక్కడికి చేరుకొని మంటలంతా కూడా ఆర్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో లోపలంతా కూడా పూర్తిగా దగ్ధమైపోయింది. సో ఆల్మోస్ట్ చాలా విలువ కలిగినటువంటి కార్లంతా కూడా దగ్ధమైనట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో మొదటిగా ఈ యాక్సెసరీస్ అనేది గౌడ అనేది లోపల ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి కూడా ఈ షార్ట్ సర్క్యూట్ వల్ల వచ్చిందా లేకపోతే ఎలక్ట్రిసిటీ వల్ల ఏమన్నా ప్రాబ్లం వచ్చిందా ఏంటి అనేది కూడా ఇప్పటి వరకు వాళ్ళు ఐడెంటిఫై అయితే చేయలేదు. ప్రస్తుతం అయితే మంటలను అయితే అదుపులోకి అయితే తీసుకొచ్చినటువంటి విజువల్స్ కనపడుతుంది. మనం చూస్తున్నాం మొత్తం అంతా కాలిపోయినటువంటి పరిస్థితి, మొత్తం కాలిపోయి కింద పడిపోతున్నారు. ఎందుకంటే హోర్డింగ్స్ కోసం పెట్టినటువంటి అవంతా కూడా కింద కాలిపోయింది. ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నటువంటి గ్లాసెస్ కానీ లోపల ఉన్నటువంటి ఐరన్ కానీ ఇంటీరియర్ కానీ ఆల్మోస్ట్ కార్ది బూడిదైపోయినటువంటి విజువల్స్లో మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఇంకా పొగలు వస్తూనే ఉన్నాయి. దాదాపు ఇన్ని గంటల పాటు కూడా వీళ్ళు కష్టపడుతున్నప్పుడు మంటలైతే అదుపులోకి తీసుకొచ్చినటువంటి ఆ సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. సో దీంట్లో చాలా క్లియర్గా మనం చూడొచ్చు ఎలాంటి వెహికల్స్ అనేది ఇక్కడ పెట్టారనేది కూడా. సో కొత్త వెహికల్ ఇక్కడ మహీంద్రా స్కార్పియో న్యూ మోడల్ వెహికల్, తర్వాత XUV 3X0 ఇదొక వెహికల్ అక్కడ లోపల ఉన్నట్టుగా తెలిసింది. అలాగే థార్ రాక్స్, తర్వాత మరొక కొత్త తార్లో మరొక మోడల్ బట్టి కారు, ఇలాంటి కొత్త న్యూ మోడల్స్ అంతా కూడా ఈ షోరూంలోకి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఏదైతే డిస్ప్లే కోసం పెట్టినటువంటి కారు అంతా కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ కాలి బూడిదైపోయినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే ఈ మంటలు చెలరేగినప్పుడు ఎక్కువగా ఈ వెహికల్స్లో పెట్రోల్ ఎక్కువగా డీజిల్ ఎక్కువ లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదం అనేది చెలరేగలేదని చెప్పాలి. ఎవరైతే మంటలు చెలరేగిన సమయంలో ఒక్క ఎంప్లాయీ కూడా లోపల లేరు. ఒకవేళ ఉన్నట్టే కానీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండేదనేసి కూడా ఇక్కడ అధికారులు చెప్తున్నారు. సో దాంతోపాటు మొత్తం 8 ఫైర్ ఇంజన్లు వచ్చి మొత్తం నలుమూలల ఇది ఏదైతే బ్లాక్స్ ఉన్నాయో ఈ 4 వైపులా కూడా వచ్చి ఒక్కొక్క వెహికల్ మొత్తం మంటలు ఆర్పినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో మరోవైపు ఇటువైపు చాలా వరకు కూడా షోరూమ్ ఉంది, మరోవైపు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి షోరూమ్ కూడా ఉంది. ఎందుకంటే ఈ మహీంద్రా షోరూమ్ పక్కనే స్కోడా సంబంధించిన షోరూమ్ కూడా ఉంది. దానికి మంటలు వ్యాప్తి చెందకుండా వెంటనే ఫైర్ ఇంజన్లన్నీ వచ్చి ఇక్కడ ఆర్పేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. మరోవైపు దీని పక్కనే ఓయోకి సంబంధించిన రూమ్స్ ఉన్నాయి. దాంట్లో ఓయో గ్రాండ్లో దాదాపు 100 మంది దాకా కూడా అప్పుడు రూముల్లో ఉన్నట్టుగా సమాచారం అవుతుంది. వెంటనే వాళ్ళని అలర్ట్ చేసి బయటకు పంపించేసినట్టుగా పోలీసులు చెప్తున్నారు. హోటల్ సహర్ష అనేది గ్రాండ్ ఏదో కనపడుతుందో దాంట్లో 100 మంది దాకా ఉన్నారు. పూర్తిగా ఆ హోటల్ అంతా కూడా వాళ్ళు ఖాళీ చేపించేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో వాళ్ళకందరికీ వేరే ఆల్టర్నేటివ్ కూడా చూసుకోమని కూడా చాలా క్లియర్గా అయితే వాళ్ళు చెప్పినటువంటి నేపథ్యం. ఎందుకంటే ఇక్కడికి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్స్ ఎవరైతున్నారో ఆయన కరీం సకాలంలో ఇక్కడికి వచ్చారు. ఇక్కడంతా కూడా సహాయక చర్యలు కానీ ఈ మంటల ఆర్పుడు కానీ ఇవంతా కూడా పైగా స్థానిక పోలీసులతో ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటూ మొత్తం ఈ యొక్క సహాయక చర్యలు అనేది కూడా మనం చేస్తున్నారు. ఇంకా విజువల్స్లో మనం చూస్తున్నాం లోపలనే చాలామంది ఇంకా శ్రమిస్తూనే ఉన్నారు. లోపలికి వెళ్ళడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. ఆ పొగ అనేది ఎక్కువగా వస్తుంది. లోపలికి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నటువంటి కనపడుతుంది. దాంతోపాటు వెళ్ళలేకపోతున్నారు. వాళ్ళు టార్చ్ లైట్లు వేసుకొని కొంత భాగం వరకు కూడా వెళ్ళగలిగారు. కాకపోతే మంటలు అనేది ఇప్పుడు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి కాబట్టి అదుపులోకి వచ్చినటువంటి నేపథ్యంలో లోపల ఇంకా ఏమన్నా డ్యామేజ్ జరిగిందా ఏంటన్న దానిపై కూడా పూర్తిగా వాళ్ళు చెక్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ ఈ ఇంటీరియర్ కానీ లోపలంతా కూడా
పూర్తిగా దగ్ధమైనటువంటి విజువల్ని మనం చాలా ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీలో మనం చూస్తున్నటువంటి విజువల్స్ అయితే కనపడుతుంది. సో 2 కార్లు, ఒకటేమో తార్ ఇటువైపు ఉంది, మరోవైపు అక్కడ ఎక్స్యూవీ కారు కనపడుతుంది. సో అది కూడా పూర్తిగా ఆల్మోస్ట్ డ్యామేజ్ అయిపోయిందని చెప్తున్నారు. సో ఆల్మోస్ట్ ఇక్కడ పెట్టినటువంటి కూడా ఇన్సూరెన్స్ ఉంటాయి కాబట్టి వంట ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేసుకుంటారు. కాకపోతే ఈ క్యాబిన్స్ కానీ లోపల ఉన్నటువంటి యాక్సరీస్ అసలు కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి యాక్సరీస్, ఎందుకంటే ఒక్కొక్క కారుకి సంబంధించినటువంటి విడి భాగాలకు సంబంధించినటువంటి పార్ట్స్ అన్నీ కూడా అక్కడ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా ఖాళీ బూడిదైనట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో మొదటి దాంట్లో చూస్తున్నాం మనం, అక్కడ ఇంకా కొద్దిగా మంటలు అనేది చెలరేగుతున్నాయి. సో వాటిని కూడా లోపలికి వెళ్తున్నారు. ఆల్రెడీ డిఆర్ఎఫ్ సిబ్బంది కానీ ఫైర్ సిబ్బంది కానీ సో లోపలికి వెళ్ళి ఆ మంటలు అనేది ఆర్పడానికి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కువగా పైన ఉన్నటువంటి ఆ ప్లేస్లో కొన్ని క్యాబిన్స్ ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో అక్కడంతా కూడా కాలిపోయాయి. ఎందుకంటే పైన ఇవి దీనికి సంబంధించిన పాలిథిన్ కానీ ఇవన్నీ ఎక్కువగా రెగ్యులర్గా ఉండేటువంటి థర్మాకోల్ షీట్స్ కానీ అవన్నీ కూడా ఎక్కువ ఉన్నాయి ఆ షీట్స్. సో దాంతోపాటు గోడౌన్లో కూడా ఎక్కువగా ఈ ప్లాస్టిక్ సంబంధించిన పదార్థాలు కూడా ఎక్కువ ఉండడంతో ఆ మంటలు అనేది ఒక్కసారిగా వ్యాప్తి చెందిననేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఆల్మోస్ట్ ఈ ఏరియా అంతా కూడా ఇక్కడ ఎప్పుడైతే మంటలు చెలరేగాయో ఇదంతా కూడా తమ ఆధీనంలోకి అధికారులకు తీసుకున్నటువంటి సిచ్యువేషను. సో మొత్తం అంతా చెక్ చేస్తున్నారు. లోపలంతా వెనక భాగంలో కూడా ఏం జరిగింది ఏంటంటే కూడా ఆ పొగ వల్ల కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, లోపలికి వెళ్ళలేకపోతున్నారు ముఖ్యంగా. సో చాలా వరకు కూడా డ్యామేజ్ అయిపోయింది. సో మొత్తం ఎంతవరకు డ్యామేజ్ అయింది, ఏమేమి కాలిపోయి ఏమేమి అంతా కూడా వాళ్ళు చెక్ చేస్తున్నారు. ఇక్కడ నా లెఫ్ట్ సైడ్ కూడా చూడొచ్చు స్కోడా షోరూమ్, ఎందుకంటే దీని వెనకాల కూడా ఈ ఏసీలకు సంబంధించినవన్నీ కూడా ఉన్నాయి, కేబుల్ లింక్ కూడా ఉన్నాయి. ఒకవేళ ఈ మంటలు కానీ ఒక్కసారి కానీ అటువైపు కానీ వ్యాప్తి చెందినట్టు మాత్రం పూర్తిగా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చేది. పక్కన ఉన్నటువంటి స్కోడా షోరూమ్ కూడా కాలిపోయేది. కాకపోతే సకాలంలో ఫైర్ ఇంజిన్లు రావడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే కోట్లాది రూపాయలటువంటి ఆస్తి అనేది దగ్ధమైనటువంటి విజువల్ని అయితే మనం చాలా స్పష్టంగా కూడా మనం చూస్తున్నాం. అధికారులు చాలా కష్టపడుతున్నారు. దాదాపు 2 అవర్స్ దాకా కూడా వీళ్ళు కష్టపడిన తర్వాత మంటలంతా అదుపులోకి తీసుకొచ్చారు. సో నిజంగా డిఆర్ఎఫ్ సిబ్బంది కానీ సకాలంలో రాకపోయినట్టు మాత్రం చాలా ఇబ్బంది పడేవారనేసి కూడా చెప్తున్నారు స్థానికులు. వారు వెంటనే ఫోన్ చేశారు. మనం విజువల్లో చూస్తున్నాం 2 గంటల పాటు డిఆర్ఎఫ్ సిబ్బంది ఫైర్ సిబ్బంది కష్టపడిన దానికి ఫలితంగా ఇప్పుడు మంటలన్నీ కూడా ఆరిపోయినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. లోపలైతే ఎలక్ట్రిసిటీ లేదు కాబట్టి ఏముంది లోపల ఏమేమి కాలిపినాయి ఏంటి అనేది కూడా చూడడానికి కూడా చాలా ఇబ్బందిగా కనపడుతుంది. సో విజువల్లో కార్లు చూడొచ్చు మనము, ఏ రేంజ్లో ఎక్స్యూవీ వెహికల్ మొత్తం పాడైపోయింది. పైనుంచి కూడా టాప్ లెవెల్లో ఏదైతే ఉందో అదంతా కూడా వచ్చి కింద పడిపోయింది. సో సీలింగ్ కూడా వేశారు కాబట్టి ఆ సీలింగ్ కూడా చాలా వరకు కూడా వచ్చి కింద పడిపోయింది. ఆ మంటల తాకిడికి ఏకంగా ఈ గ్లాసెస్ కూడా బ్రేక్ అయిపోయినటువంటి నేపథ్యం. ఎందుకంటే లోపలికి డిఆర్ఎఫ్ సిబ్బంది కానీ ఫైర్ సిబ్బంది కానీ లోపలికి వెళ్ళడానికి మరొక వేన్ అనేది వాళ్ళు కనుక్కున్నారు కాబట్టి దానికి తగ్గట్టుగా వాళ్ళు బ్రేక్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ప్రస్తుతం అయితే మంటలు అయితే అదుపులోకి వచ్చాయి. లోపల వరకు కూడా వాళ్ళు వెళ్ళారు. దాదాపు 8 ఫైర్ ఇంజిన్లు అంటే 2 గంటల పాటు కూడా వీళ్ళు శ్రమిస్తే పూర్తిగా అదుపులోకి ఇచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో వెనక భాగం మనం విజువల్లో చూస్తున్నాం. సో అదంతా కూడా ఈ ముడి భాగాలు ఉన్నటువంటి ఏదైతే ఉందో యాక్సెసరీస్ అంతా కూడా మహీంద్రాకి సంబంధించి అవి ఉన్నటువంటి సిచ్యువేషన్ అవంతా కూడా ఖాళీ బూడిదైనట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఈ పొగ ఎక్కువగా ఉండడం వల్ల కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి, ఎందుకంటే లోపలికి వెళ్ళినటువంటి సిచ్యువేషను ఎంతవరకు డ్యామేజ్ అయింది ఏంటి, ఎంతవరకు ఆస్తి నష్టం జరిగింది అనేది కూడా ఇప్పటికీ అంచనా వేయలేకపోతున్నారు. సో మరిక గంట లోపల పూర్తిగా ఇదంతా ఆధీనంలోకి వచ్చిన తర్వాత పొగ అంతా కూడా క్లియర్ అయిన తర్వాత లోపలికి వెళ్ళి చెక్ చేస్తే ఏంటి అనేది కూడా ఒకసారి మనకి ఐడియా వస్తుంది అనేసి కూడా అధికారులు చెప్తున్నారు. సో దాదాపు 100 మంది దాకా కూడా ఇప్పుడు డిఆర్ఎఫ్ సంబంధించినటువంటి సిబ్బంది వాళ్ళు లోపల మొత్తం వాళ్ళు చెక్ చేసి మంటలు ఆర్పినటువంటి విజువల్ని మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. సో ఎందుకంటే చాలా రద్దీ అయినటువంటి ప్లేసు ఇది. ఎగ్జాక్ట్గా కొత్తగూడ ఎక్స్ రోడ్ అంటారు. ఆ ఎక్స్ రోడ్ దగ్గర ఏఎంబి మాల్ కూడా ఉంది. ఆ ఏఎంబి మాల్కి ఆపోజిట్ ఉన్నటువంటి మహీంద్రా షోరూమ్నే ఇప్పుడు పూర్తిగా తగలబడిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. సో చూడాలి, ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం అయితే లేదు. కాకపోతే కోట్లాది రూపాయలు అయితే బుగ్గిపాలైనటువంటి పరిస్థితి కనపడుతుంది.